ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మహిమ మహిమ అంటే దేవుని మంచితనమే ఆయన మహిమై ఉన్నది. క్రొత్త నిబంధనలో దేవుని మహిమ అను మాట అనేక సార్లు మనం కనుగొంటాము. చాలామంది దేవుని మహిమ అంటే ఏమిటో గ్రహించడం లేకుండా చూస్తాం. దేవుని మహిమను తనకు కనపరచమని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఈ విధంగా అంటాడు, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదననియు యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదననియు దేవుడు చెప్పాడు. నిర్గమకాండము 33వ అధ్యాయం 19వ వచనంలో. అంటే అక్కడ దేవుని మంచితనమే ఆయన మహిమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మంచితనము నీతి కంటే కూడా గొప్పదని క్రొత్త నిబంధనలో చాలా క్లియర్గా ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. రోమాస్ పత్రిక 5వ అధ్యాయం 7లో చూసినట్లయితే రోమాస్ వార్తలో చెప్పబడింది. మేలు చేయువాడు అంటే మంచిని చేయువాడు ఒక్కడు లేడని బైబిల్ చెప్తుంది. రోమా 3:12లో చూసినట్లయితే, మరియు దేవుడు తప్ప సత్పురుషుడు ఎవడునూ లేడు అనగా దేవుడు కానిదేదియు మంచితనము కాదు అని ప్రభువు చెప్పారు. మార్కు సువార్తలు కూడా 10:18లో చాలా స్పష్టంగా ఉంది. నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని పౌలు అక్కడ చెప్తున్నాడు. రోమా 7:18లో కూడా. అంటే నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపలేదని అక్కడ పౌలు భక్తి చెప్తున్నాడు కదా. ఇది మనందరి స్థితి. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తులో మాత్రమే దేవుని కృపతోనూ సత్యముతోనూ నింపబడిన మహిమను చూస్తాము. ప్రైజ్ ది లార్డ్. యోహాను 1:14లో కూడా అనగా ఆయన దేవుని సమస్త మంచితనముతో నింపబడి ఉన్నాడు. మంచితనాన్ని మాటలలో వివరించలేము, లేఖనములలో కూడా మంచితనాన్ని మాటల్లో వివరించలేదు. కానీ దేవుని జీవముతో నిండిన ప్రభు అయిన యేసు జీవితం ద్వారా అది కంప్లీట్గా అది వ్యక్తపరచబడింది, వివరించబడింది. హల్లెలూయా. ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, కానీ ప్రభు అయిన యేసు జీవితంలో దేవుని మంచితనాన్ని చూడగలము. యోహాను సువార్త 1:18లో అక్కడ మనం చూస్తాము, మనము మన జీవితాల ద్వారా తప్ప కేవలం మాటలతో దేవుని నిజమైన మంచితనాన్ని వివరించలేము. ప్రభు అయిన యేసు భూమి మీద పాపులను ప్రేమించి మరియు ఆయన వారికి పరిచర్య చేయుటకు దేవుని మంచితనాన్ని చూడగలం. చెడిపోయిన దుష్టమైపోయిన మనుషులకు సహాయపడి వారిని రక్షించి మరియు ఆశీర్వదించుటకు ఎంత వెలనైనా చెల్లించుటకు ఆఖరికి తన స్వరక్తం ఇచ్చి కార్చి వారి కొరకు చనిపోవడానికి కూడా ప్రభు ఇష్టపడ్డాడు. ప్రైజ్ లార్డ్. దీనికంటే తక్కువేదియో దేవుని మంచితనము కాదు. ప్రైజ్ ది లార్డ్. మనం కోరినట్లయితే ఇక్కడే మనలో ఉన్న కొదువను, మన అవసరాన్ని మనం చూడగలుగుతాం. ఇతరులలోని పొరపాట్లను తప్పులను చూచి తీర్పు తీర్చటము మనం బాగా నేర్చుకున్నాం. దేవుని మంచితనాన్ని మనం కొంచెం కూడా ఇతరులకు చూపించలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాం. అనగా మనం ఇతరులను చెడు నుండి, పాపం నుండి వారిని రక్షించుటకు అవసరమైతే ప్రాణం పెట్టువారంగా లేము. అది మనకెంతో ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి ఇతరులు రక్షించబడుటకు మనం ఏమి ప్రయత్నం కూడా చేయకుండా వారిని పాప స్థితిలోనే వదిలేస్తాం. ఇతరుల్లోని తప్పులను వారికి చూపించి బోధించుట చాలా సులభము. కానీ ఇతరుల్లోని పాపమును చూపించుటకు కానీ లేక వారిని తీర్పు తీర్చుటకు కానీ
దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపలేదు.